నేను చేసిన బిల్లుకి మా మమ్మీ భయంకరంగా తిట్టింది. అసలు మ్యాటర్ ఏందంటే యాక్చువల్ గా నేను స్నానం చేస్తే సోప్ వేసుకోను. మొన్న మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మాదాపూర్ లో ఒక రూమ్ తీసుకున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్దాం అనుకుంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి అన్న అంత 10 రూపాయల సోపు ఒక టవల్ ఇచ్చాడు. ఆ సోప్ బ్రాండ్ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, నాకు నచ్చదు. ఆ సోప్ బ్రాండ్ ఏంటో మీరే గెస్ట్ చేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకా తిరుపతికి వచ్చినప్పటి నుంచి నా మైండ్ అంతా ఈ షాప్ మీదే ఉంది. ఎందుకంటే మాక్సిమం మా ఇంట్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని ఈ షాప్ లోవే ఉంటాయి. ఈ షాప్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వీళ్ళు అమ్మే ఆవగింజ వరకు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ కే ఉంటుంది. ఇంకా నేను హైదరాబాద్ నుంచి రాగానే నేను బాతింగ్ కి యూజ్ చేసే షవర్ జెల్ తీసుకుందామని ఈ షాప్ కి వచ్చేసాను. కేవలం ఒక్క షవర్ జెల్ తీసుకొని వస్తాను మా అని చెప్పి రిటర్న్ లో ఇన్ని ప్రొడక్ట్స్ తో తిరిగి వచ్చాను. బిల్లు చూసి మా అమ్మ మెట్టెత్తుకొని కొట్టింది. మీరు కూడా నాలాగే ఒక్క ప్రోడక్ట్ కొందామని వెళ్ళి చాలా ప్రొడక్ట్స్ కొనుక్కొని వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. అదనమాట మ్యాటర్. ఓకే బాయ్.